ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి దేవుడు ఈ మాసం అంతా కూడా దీవించి మరి మనల్ని పోషించి సంరక్షించి కాపాడి మంచి ఆరోగ్యాలను మనకు అనుగ్రహించాడు కదండి. అందుని బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కృతజ్ఞత హృదయంతో. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, ఈ మాసం అంతా ఇదిగో ఈ రోజు ఈ చివరి రోజు వరకు మమ్మల్ని నీ కృపలో భద్రపరుచుకున్నారు నాయన. అందును బట్టి స్తోత్రములయ్యా. స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నవని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటిని ఎదుటే నిలచిన నీపైనే. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటిని ఎదుటే నిలచిన నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నవని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. దేవా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యంనిచ్చి సంవత్సరం అంతా కూడా నడిపించున్నట్లుగా ఇలాంటి శుభదినాలు ఇంకా అనేకము జరుపుకొందురుగాక. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు బట్టి, సెమినార్లు బట్టి, ఆయా ప్రార్థన మీటింగ్స్ అన్నిటిని బట్టి మరి దేవునికి మహిమకరంగా జరుగునుగాక. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాలు దేవుడు దయచేయునుగాక. సంతానం లేని బిడ్డలకు సంతానము కలుగునుగాక. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు వచ్చునుగాక. అలాగే మరి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దేవుడు దయచేయునుగాక. అప్పు సమస్యలతో నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను అటు సమస్యల నుండి విడిపించునుగాక. సొంత గృహాలు లేని బిడ్డలు కూడా సొంత గృహాలు దయచేయునుగాక. వీటన్నిటిని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులను మరి దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా, కాపుదల దయచేసినట్లుగా, సేవకులకు ఇచ్చినటువంటి సంఘాలను బట్టి, కుటుంబాలు బట్టి, క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి చారిటీని బట్టి, మన దేశ మరి అధికారులను బట్టి, మన దేశ ప్రజలందరిని బట్టి, మన దేశము మరి ఎలాంటి మరి క్లిష్ట పరిస్థితులు మరి లేకుండా మునుపటి వల్లే మంచిగా సమాధానం కలిగి ఉండినట్లుగా, అలాగే ప్రపంచ దేశాల్లో సమాధానం కలుగునట్లుగా, యుద్ధాలు ఆగిపోనట్లుగా, అలా ఏసే కృపా పరిచయలు బట్టి, దిరదాసుల కుటుంబాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మతేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి 31 తారీఖు కదండి, మార్చి 31 తారీఖు కాబట్టి మందిరంలో మాసాంతర
కృతజ్ఞత కూడిక ఉందండి. సాయంకాలం 7:30 ఆరంభం అవుతుంది. లైవ్ కూడా వస్తుంది. అట్లయితే అందరు మందిరానికి రావాలండి. మరి దేవుడు ఈ మాసంలో చేసినటువంటి మేలులన్నీ తలస్తూ మరి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో గడుపుదామండి. తప్పకుండా రండి. అలాగే మరుసటి రోజు 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు కాబట్టి వాగ్దాన స్తుతి కూడిక కూడా ఉంటుందండి. తప్పకుండా మరి ప్రార్థన మరి ఈ సమయాలు జ్ఞాపకం చేసుకునండి. మీ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే మరి తప్పకుండా మాకు మీరు ప్రార్థన రిక్వెస్ట్ పెడితే మేము ప్రార్థన చేస్తామండి. సరే అండి, మంచిది. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 54వ కీర్తన 4వ చరణం చదువుతున్నానండి. 54 4వ చరణం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆమెన్, హల్లెలూయా. దావీదు మరి సౌలు దావీదును తరుముతా ఉన్నాడండి. తరుముతా ఉన్నప్పుడు జీపు అరణ్యంలో తలదాచుకున్నప్పుడు రాసినటువంటి కీర్తన. మీరు పైన చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. అయితే దావీదు అంటున్నాడు తన జనులతో, ఎవరైతే దావీదుతో ఉన్నారో ప్రజలందరూ సైన్యం అంతా కూడా మరి వారితో అంటున్నాడు, ఇదిగో నా దేవుడే నాకు సహాయకుడు, ఆయన నా ప్రాణమును ఆదరిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రాణమును ఆదరించే దేవుడు, అలాగే మన సహాయకుడు అండి. ఎవ్వరు మనకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా దేవుడు మాత్రం మనకు సహకారి, ఆయన ఉపకారి, ఆయన అందరికీ ఉపకారి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆయన మనకు సహాయకుడు, మన ప్రాణములను ఆదరిస్తాడు. హల్లెలూయా. ఆయన అద్భుత కార్యములు చేసి మన ప్రాణమును ఆదరిస్తాడు. ఈ యొక్క నయోమి కూడా అంటదండి. మరి నయోమి బెత్లెహేంలో కరువు వచ్చినప్పుడు మరి ఎలిమెలేకు 2 కుమారులతో పాటుగా మరి మోయాబు దేశానికి వెళ్ళిపోతుంది. చాలా మంది ఉంటారు బెత్లెహేంలో, కానీ ఈ కుటుంబం మాత్రమే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అక్కడ మరి తన భర్తను కోల్పోతుంది, అలాగే 2 కుమారులు కోల్పోతుంది. కోల్పోయిన తర్వాత మరలా మరి నా గ్రామాన్ని నేను వెళ్ళిపోతానని చెప్పి మరి ఆమె వెళ్ళిపోతుంటే రూతు కూడా మరి ఆమెతో పాటుగా వస్తుందండి. వచ్చి బెత్లెహేంలో ఈమెతో పాటుగా మరి నయోమితో పాటుగా మరి రూతు తల్లి కూడా మరి ఇద్దరు కలిసి జీవిస్తున్న సమయంలో మరి ఆమె తగ్గింపును బట్టి మరి రూతు దీనత్వాన్ని బట్టి బోయాజు ఆమెను వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత మరి దేవుడు మరి వారి ఇరువురిని జ్ఞాపకం చేసుకుని వారికి మరి ఒక కుమారుని దయచేసినప్పుడు మరి అక్కడ జనులందరూ బెత్లెహేము వాసులందరూ కూడా నయోమితో అంటారు, ఏమనంటే, ఇదిగో నీ ముసలితనమున నీకు పోషకుడు నిన్ను ఆదరించడానికి దేవుడు మరి ఈ యొక్క మనుమని నీకు ఇచ్చాడమ్మా అని అన్నప్పుడు మరి నిజమే ఆ తల్లి కూడా మరి ఎంతో మరి ఆదరలేని స్థితి కదండి. భర్త లేడు, అలాగే పోనీలే 2 కుమారులు ఉన్నారు కదా, కోడలు ఉన్నారు కదా అనుకుంటే 2 కుమారులు కూడా చనిపోతే ఆ తల్లి మరి ఎంత ఆమె బాధ, ఆమె వేదన వర్ణనాతీతం కదండి. భర్త లేని వారిని, పిల్లల్ని పోగొట్టుకున్న వారిని, ఒంటరి వారిని మరి మనము కదిలిస్తే వారి బాధ ఎంత భయంకరంగా ఉంటుందండి. ఓదార్చలేం, మనం ఎవ్వరూ ఓదార్చలేం. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన నా ప్రాణమును ఆదరిస్తాడు అని. నిజమే. మరి అప్పుడు ఆ తల్లి మరి నయోమి మనుమని ఎత్తుకొని మరి దేవునికి స్తుతులు చెల్లిస్తుంది. ఈ ముసలితనాన్ని నన్ను ఆదరించడానికి ఇదిగో ఈ బహుమానాన్ని, ఈ బిడ్డని, ఈ మనుమని నాకు ఇచ్చావు అని చెప్పి అక్కడ మరి ఎంతో సంతోషిస్తున్నట్టుగా మరి రూతు గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తామని. నిజమే ప్రేమ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనని ఆదరిస్తాడు. ఉదయకాల సమయంలో మాకు ఎవ్వరూ లేరు కదా అని అనుకోకండి. మేము కూడా మరి సేవకు వచ్చి 20 సంవత్సరాలు, నేను మరి సేవకునితో కలిసి 20 సంవత్సరాలు, సేవకుని నాకంటే ముందు నుండి 20 సంవత్సరాలుగా మరి ఉంటున్నారు. కానీ మరి మా వివాహమైన తర్వాత నేను సేవలు ఉండబట్టి 20 సంవత్సరాలు అండి. 20 సంవత్సరాలుగా మరి మొట్టమొదటిగా సేవలు అడుగుపెట్టిన నాటి నుండి ఇదిగో ఈ క్షణం వరకు దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. ప్రతి అవసరతలు ప్రభువా అని మరి ప్రభు తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు, చేతులెత్తి మరి మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి అవసరతలు మరి తీరుస్తూ ఉన్నాడండి. మనల్ని ఎవ్వరు ఆదరించినా ఆదరించకపోయినా, పలకరించకపోయినా దేవుడు మనకుంటే చాలు. ఆయనను ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. అనేక గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆయనే
మిమ్మల్ని మీ కుటుంబాలను ఆదరించేవాడు, సహాయం చేసేవాడు, పోషించేవాడు. ధైర్యంగా ఉండండి, భయపడకండి. వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్య సెలవిస్తా ఉంది తండ్రి. ఆయనే నాకు సహాయకుడు, నా ప్రాణమును ఆదరించువాడని దావీదు అన్నట్టుగా. నిజమే ప్రభా, మా ఆదరణకర్తవు నీవే తండ్రి. మమ్మల్ని ఆదరించేవాడు, సహాయకుడవు, పోషకుడవు, కరువులో పోషించే దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే నాయన నీ మాటలు వింటున్నారు, ఆదరణ లేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. ఇప్పుడే ఆదరణ కలుగునుగాక, సహాయం లేని స్థితిలో ఉన్న వారికి సహాయము కలుగునుగాక ప్రభా. నీ అదృష్ట నాయన హస్తము చాపి బిడ్డలకు సహాయం చేయండి అయ్యా, ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ కృప దయచేయమని, ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాలన్నీ సఫలమవునట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం వెంటనే మీకును పరిశుద్ధులందరికీ తోడైనగాక. ఆమేన్. ఆమేన్.